అమరావతి ల్యాండ్ ఆఫ్ గాడ్స్ అంటారు. వైసీపీ ముసుగులో ఉన్న జర్నలిస్టులు మేము చెప్పేదంతా క్షమాపణ చెప్పేశాము, ఏం తప్పు చేసామని మాట్లాడుతున్నాం. ఇండియా వైడ్గా వేస్లో ఏపీ ఏమో సెకండ్ ప్లేస్లో ఉంది. స్పెషల్గా ఆ స్టేట్లో ఈ ప్లేస్లో ఉంది అని ఏమైనా ఇచ్చారా? ఏది చేసినా అమరావతి అమరావతి అమరావతి. మనం దిగజారిపోయామా అనే వైసీపీ పార్టీ లీడర్ ఒక ఆయన అభిమానించడంలో తప్పు లేదు, కానీ ఒక మాట అంటే జనాలు తెలుసుకోవాలి ఫస్ట్, ఆలోచన విధానం. తర్వాత ఒక మాట అన్నాడా, నేను విన్నాను దీని గురించి అన్నాడు. ఆకలేసిన వాడు అమ్మ అనొక రకంగా అంటాడు, దెబ్బ తగిలినాడు అమ్మ అనొక రకంగా అంటాడు. హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. అమరావతి వేషల రాజధాని అన్న అనలిస్ట్ కావచ్చు, ఆ జర్నలిస్ట్ కావచ్చు, సో వాళ్ళు అన్న మాటలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. అమరావతి అనగానే ల్యాండ్ ఆఫ్ గాడ్స్ అంటారు. సో అలాంటిది ఇప్పుడు ప్రాస్టిట్యూట్ అని వైసీపీ రంగు పులుముకొని కొందరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా కలకలం రేపుతున్నాయి. దాని మీద పెద్ద దుమారం రేపుతుంది. మహిళలంతా కూడా ఆగ్రహానికి గురవుతున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి జర్నలిస్ట్ సాయి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం. ఏంటి అసలు ఈ వైసీపీ ప్రలాపనలు అనుకోవచ్చా, లేకపోతే కక్షపూరితంగా చేసే మాటలు అనుకోవచ్చా, కావాలని కూటమి సర్కార్ని ఇరుకుని పెడుతుంది అనుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు ఆంధ్ర సీఎం, తెలుగుదేశం పార్టీ ఏది చేసినా వ్యతిరేకించడం వైసీపీకి బాగా అలవాటైపోయింది. అది ఎవరైనా వ్యతిరేకిస్తారు, కానీ వైసీపీ పార్టీ వ్యవహారం ఎలా ఉంటుందంటే, పక్కన అపోజిషన్ పార్టీ 10 పనులు చేస్తే అది చాలా వరకు ఒక 4-5 తప్పులు ఉండొచ్చు. అఫ్ కోర్స్ అది ఏ పార్టీ అయినా తప్పులు ఉంటాయి, కానీ వీళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందంటే ఆ 10 మీద మాట్లాడతారు వీళ్ళు. ఏది చేసినా మాట్లాడతారు. అలాంటి సందర్భమే ఇది కూడా. అసలు ఇది ఎక్కడ మొదలైంది అంటే, ఆంధ్ర సీఎం చంద్రబాబు ఆయన ఒక సందర్భంలో మాట్లాడారు. ఏమని? అమరావతి దేవతలు కొలువున్న అలా పోల్చి మాట్లాడారు. అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు, వైసీపీ ముసుగులో ఉన్న జర్నలిస్టులు దీనిని వ్యతిరేకించాలి. ఎలా వ్యతిరేకించాలి? అలా మొదలైంది ఇది. ఓకే. అయితే మనం మాట్లాడే మాట జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఆశిస్తూ వ్యవహరించాలి, అంత గమనం ఏది పెడతా అనకూడదు, బోల్డ్ ఉంటాయి. నోటుకొచ్చింది మాట్లాడేటం. యాక్చువల్ గా నేను కొన్ని క్లిప్స్ కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను. ఆయన నిన్న క్షమాపణ చెప్పారంట, శ్రీనివాస్ గారు, సాక్షి ఛానల్. అంటే బేసిక్ ఆయన పేరు ఇప్పటిదాకా మామూలుగా చాలా మందికి తెలియకపోవచ్చు, ఇప్పుడు నిన్నటి నుంచి బాగా వైరల్ అవుతున్నాడు. ఆయన ఆయన మాట్లాడుతూ నిన్న క్షమాపణ చెప్పి ఈ రోజు మామూలుగా పెట్టాడు ఒక వీడియో. అది నేను చెప్తాను, తర్వాత చూపిస్తాను మీకు కూడా, కొన్ని వినిపిస్తాను కూడా. ఆయన మేమేం తప్పు చేసామని మాట్లాడుతున్నాడు. మేము చెప్పేదంతా క్షమాపణ చెప్పేశాము, ఏం తప్పు చేసామని మాట్లాడుతున్నాడు. ఆయన వేశ్యల రాజధాని అని మాట్లాడినప్పుడు నవ్వాడు ఆయన. కానీ నాకు అర్థం కదా, ఇక్కడ మరి వేశ్యల రాజధాని అమరావతి అంటున్నారు కదా, మరి తాడేపల్లిలోనే వైసీపీ ప్యాలెస్ కావచ్చు, వాళ్ళ పార్టీ ఆఫీస్ కావచ్చు, ఇవన్నీ అక్కడే ఉన్నాయి కదా, మరి ఇంకోటి అక్కడ ఎందుకు కట్టుకున్నారు అనుకోవచ్చు. మీరు ఇంకోటి గమనిస్తే, ఆ వేశ్యల రాజధాని అన్నాడు కదా, ఆయన ఉండేది కూడా విజయవాడ. అంటే ఆ వేశ్యల రాజధాని చుట్టుపక్కలే. అంటే అంటే ఇప్పుడు ఎవరు వేశ్యలు ఇక్కడ? వేశ్యలు అది కూడా అమరావతి కదా, అమరావతి చుట్టుపక్కల మొత్తం ఉన్నారంట వేశ్యలు అన్నారు. ఇక్కడ దానికి ఆయన సమాధానం నవ్వాడు, అది నేను తర్వాత మాట్లాడతాను ఆ పాయింట్. శ్రీనివాస్ గారు అసలు తర్వాత ఒక మాట అన్నాడా, నేను విన్నాను దీని గురించి అన్నాడు. వింటమేంటి అసలు? అంటే అమరావతిలో వేశ్యలు ఎక్కువగా ఉన్నారని ఎక్కడైనా వచ్చిందా? ఎక్కడైనా న్యూస్ వచ్చి సర్వే చేసి ఏమైనా చేశారా? ఎక్కడున్నాడు ఆయన? రీసెంట్ గా నేను ఒక సర్వే చూసాను, ఇండియా వైడ్ గా వేశ్యలు ఎక్కడెక్కడ ఎక్కువ మోతాదులో ఉన్నవాళ్ళు అని చెప్పి ఒక రిపోర్ట్ వస్తే, ఏపీ ఏమో సెకండ్ ప్లేస్ లో ఉంది, తెలంగాణ ఏమో 5th ప్లేస్ లో ఉంది. ఫస్ట్ ప్లేస్ లో కర్ణాటక ఉంది. అయితే ఇది ఒక వారం 10 రోజుల క్రితం ఏమో జరిగింది, వచ్చింది సర్వే. యాక్చువల్ గా ఇదంతా నడుస్తుంది. ఆ సర్వే వచ్చింది, స్టేట్ల వైడ్ వచ్చింది. స్పెషల్ గా ఆ స్టేట్ లో ఈ ప్లేస్ లో ఉంది అని ఏమైనా ఇచ్చారా? ఈ స్టేట్ లో, పర్టికులర్ స్టేట్ లో ఈ ప్లేస్ లో ఎక్కువగా ఉన్నారు అని ఎలా తెలిసింది? మీరు ఏమైనా స్పెషల్ గా సర్వే చేయించారా? అది ఎందుకు మాట్లాడుకోవాలంటే, మనం ఈ స్పెషల్ గా ఈ టాపిక్
ఏది చేసినా అమరావతి అమరావతి అమరావతి. కానీ అమరావతి మీద ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వాళ్ళు ఇదిగానే ఉన్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే మొన్న June 4, 2024 కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 1 year అయింది కాబట్టి June 4, 2025 వీళ్ళు అంటే కూటమి సర్కార్ కొంచెం ఘనంగా అంటే ప్రజలకు ఏం చేశామో ఆ రకంగా చేసుకుంటుంటే వైసీపీ వాళ్ళు ఏం చేశారు, వెన్నుపోటు దినంగా ప్రస్తావించారు. సో అంటే ఆల్మోస్ట్ అది అడపదడప కొంచెం ఇదైనా సరే ఒక రకంగా వైసీపీకి బెడ్స్ కొట్టిందని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఏం చేశారు, టీడీపీ వాళ్ళు ఏం చేశారు, గొడ్డలి పోటు దినంగా వీళ్ళు అభివర్ణించారు. సో అక్కడ వాళ్ళు అంటే అంత వీళ్ళు అనుకున్నది అంత తేలలేదు. సో ఇలా ప్రధాన్ని ఇప్పుడు వేషలు అని చెప్పి ఈ కాన్సెప్ట్ ఏదైతే కొత్తుందో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మహిళలకి వీళ్ళు చాలా వ్యతిరేకంగా మారుతారు. వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా అసలు చర్చకు వస్తుంది ఆ మహిళలకు కూడా. సరే ఇప్పుడు పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత అంతగా గట్టిగా మాట్లాడే వాయిస్ వినిపించే మహిళలు లేకపోయినప్పటికీ వాళ్ళల్లో ఒక రకమైన భావన వస్తుంది. అంటే మనం ఇంత దిగజారిపోయామా అనే ఒక భావన రాదా? ఖచ్చితంగా ఇది మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరున్నారు మనోజ్ గారు, ఎవరో నాతో అన్నారు మనోజ్ గారు అలాంటి వాడు ఇలాంటి వాడు అని ఒక బ్యాడ్ వర్డ్ యూజ్ చేశాడు అనుకుందాం. హే అయ్యో మనోజ్ గారి గురించి ఎందుకులేండి, వద్దులేండి. నేను నవ్వుతూ చెప్తే దాని మీనింగే మారిపోద్ది. అయ్యో అలా అంటారేంటి, అలా అనమాకండి అనే దానికి హే అలా అనకండి అనేదానికి చాలా తేడా. ఆకలేసిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు, దెబ్బ తగిలినాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. 2 రకాలుగా ఉంటాయి కదా. సో ఆయన మీరు కరెక్ట్ గా క్లిప్ చూస్తే ఆయన విజువల్ ఇలా ఆయన మాట్లాడే విజువల్ వేసి ఆయన పక్కపక్క నవ్వుతున్నాడు. ఆయన ఆ మాటకి నవ్వుతున్నాడు అని చెప్పి పీసీఆర్ వెంటనే దాన్ని అతని క్లిప్పే ఉంది. ఆయన నవ్వు మాత్రం వినిపిస్తూ ఉంటుంది మీరు కరెక్ట్ గా వింటే. సరే బానే ఉంది. తర్వాత ఆయన ఏమంటాడంటే వద్దొద్దు ఇదొద్దు ఈ మాట వద్దు, మళ్ళీ మిమ్మల్ని ఎవరన్నా తీసుకెళ్తారు అంటే ఇక్కడ ఆయనకి బాధేసి వద్దన్లా మళ్ళీ మిమ్మల్ని ఎవరన్నా దేశపోతారు లోపలేస్తారన్న మీనింగ్ తో. నాకు ఇక్కడ ఒక డౌట్, కామన్ మ్యాన్ కిరణ్ విషయంలో టీడీపీ చాలా గట్టిగా వ్యవహరించింది. ఇమీడియట్ ఎఫెక్ట్ తో పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ప్రాథమిక సభ్యత్వానికి. అండ్ టీడీపీ ఆఫీస్ త్రూగా ఏదైతే కొన్ని వ్యవహారాలు జరుగుతున్నాయో ఆయన్ని అక్కడ నుంచి డిస్మిస్ చేసింది. ఆయన టీడీపీ పేరులో లేరు. దాని తర్వాత ఆయన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కామన్ మ్యాన్ కిరణ్వి అన్ని కూడా సస్పెండ్ చేసింది. వెంటనే ఇమీడియట్ ఎఫెక్ట్ ఆయన అరెస్ట్ చేయించి ఇప్పుడు ఆయనకి ఒక రకంగా ఎలా చేశారంటే ఫేస్ కి మాస్క్ పెట్టి ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ చేశారు. అంటే కూటమి సర్కార్లో ఎవరైతే భారతీ రెడ్డిని ఇలా దూషించారని చెప్పి చాలా గట్టిగా మాట్లాడారో వాళ్ళకంటే ఇంకొక టీడీపీ కార్యకర్త కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కానీ వీళ్ళు వైసీపీ రంగు పులుముకొని వాళ్ళ ఛానల్లో వాళ్ళ డిబేట్లలో మాట్లాడిన మాటలు నిజంగా ఒక అంటే గగురు పొడిచేలా ఉంటాయి. ఇప్పుడు వేషలని అలా ఎలా అంటారు? నేను ఒక ఆడియో వినిపిస్తానండి, అంటే ఆయన మాట్లాడిన మాటలే. అబద్ధాలు రాయటం అనేది అసలు అమరావతి మహిళల పదవే రాలేదు, వాళ్ళ మీద అసభ్య వ్యాఖ్యలు అని చెప్పి వీళ్ళు దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారండి. దుష్ప్రచారం, పచ్చబద్ధం. ఈనాడుని నమ్మి ఈనాడు ఇంత కిరాతకంగా ఎంత నీచంగా మారద్దని నా జీవితంలో నేను అన్నాడు ఊహించలేదు. కానీ దురదృష్టవశాత్తు అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు ఎక్కడన్నారని అమరావతి మహిళల పదం ఎక్కడనుందా? అమరావతి మహిళలు అనే పదం లేదంట. నాకు అర్థంగా నా డౌట్ అండి, వేశ్యలు అంటే ఎవరండి? అంటే వేశ్యలు అంటే ఆడవారిని కాకుండా ఇంకేమన్నా అంటారా? అంటే నాకు తెలియక అడుగుతున్నాను, వేశ్యలు అంటే ఎవరు? ఎవరైతే ఆడవాళ్ళు అలాంటి పనులు చేస్తారో వాళ్ళు అంటారు. ఆడవాళ్ళనే అనలేదు అంటున్నాడు. అసలు అబద్ధం అంటున్నాడు. ఏ మాట నమ్మాలి? ఏ మాట నమ్మాలి అసలు? అబద్ధం అని ఇప్పుడు వేషలు అంటేనే సరే వాళ్ళ బతుకు తెరువు పరిస్థితులు బాగలేకో ఏదో చేశారు అనుకుందాం, అంటే మనం వాళ్ళ గురించి మాట్లాడుకోకూడదు. అమరావతి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అదే అని చెప్పి ఆయన అన్నాడు. యాక్చువల్ గా ఆ క్లిప్ కూడా జస్ట్ మీకు వినిపిస్తాను, ఇదిగోండి. అమరావతి కూడా పైన ఉన్నది, ఇది యంత్రలోకము, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని బాగోదేమో, మరి అట్లా అంటే బాగోదేమో, మళ్ళీ మీ మీద అట్లంటే బాగోదేమో, మీ మీద ఎవరైనా పడతారు అంటే సమర్థించడం అంటే మీకు రిస్క్ అవుతుంది, ఆపేయండి, తప్పు అని ఆపేయండి అనలా. నిజంగా ఇది ఖండించాల్సిన విషయం. జనాలు
గుడ్డిగా అభిమానించడంలో తప్పు లేదు, కానీ ఒక మాట నోటికి ఏ మాట వస్తుంది అనేది జనాలు గుర్తించాల. అతను అన్న మాట మీరు చూసారుగా, విన్నారుగా, మీరే విన్నారుగా. అతన్ని సేవ్ చేయడానికి వద్దన్నాడు అంతే, తప్పు అని చెప్పాలి ఆయన. అలాంటి ఆయన ఇప్పుడు ముందు క్లిప్ కూడా చూసారుగా, మేము మొత్తం మిగతా మీడియాలో ప్రచారం అయ్యేది మొత్తం అబద్ధం 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 అని బల్లగుద్ది చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన అన్న మాట విన్నారు, ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత ఆయన మాట విన్నారు. ఎలా చూడాలి మరి ఇది? అంటే జనాలు తెలుసుకోవాలి ఫస్ట్ ఆలోచన విధానం. నేను ఇందాకే ఒక ఎగ్జాంపుల్ చెప్పా, మనోజ్ గారు అట్ట ఇట్ట అని నాకు ఎవరైనా చెప్తున్నప్పుడు నేను నవ్వుతా ఎటకారంగా చెప్పే సమాధానం ఒకలాగా ఉంటే, సీరియస్ గా ఏ మాట్లాడొద్దు అని చెప్పేది ఒకలాగా ఉంటది. అది జనాలు అర్థం చేసుకోవాలి, ఆ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది జనాలు అయితే అర్థం చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో క్లిప్ ఒకటి చూపిస్తాను. వాళ్ళు మహిళలను అవమానించారు, వాళ్ళు మహిళల పట్ల ద్వేషంతో ఈనాడు మీద సాక్షి మీదో లేకపోతే సాక్షి వాస్తవాలు రాస్తుందనే భయంతోటో ఇట్లాంటి అబద్ధాలు ప్రచారం చేసి వాళ్ళు మహిళలను అవమానించారు, వాళ్ళు అమరావతి మహిళలను అవమానించారు. అమరావతి మహిళలంతా కూడా ఖచ్చితంగా ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు కనపడినప్పుడు నిలదీయాలి. నువ్వు ఒక్క సెకండ్ ఎక్కడో ఒక మాట వస్తే దాన్ని ఇన్ని వందల నిమిషాలు చెప్పి మీరు ఎట్లా ప్రచారం చేస్తారు, ఎట్లా ఈ రకంగా లక్షల పత్రికల్లో వేస్తారని అడగాలి. నిజానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అది కాకుండా ఈ రకంగా మీరు విన్నారా, ఎక్కడో ఒక సెకండ్ అన్నారంట, అందుకని వీళ్ళు అదే పదే 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 ప్రచారం చేసినందుకు రివర్స్ లో వీళ్ళంట ఆడవాళ్ళు వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టాలంట. విన్నారా? అన్నదానికి మా తప్పు లేదు, పదే పదే చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళ తప్పు, వాళ్ళని తీసుకెళ్ళి లోపల వాళ్ళ మీద కేసులు పెట్టమన్నారు. ఏమన్నా మీకు మాట్లాడేది అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన అన్న మాటలో నుంచి ఒక పాయింట్ తీసుకుందాం. ఏమన్నాడు ఆయన? ఒక్క సెకండ్ మాట్లాడిన దానికి పదే 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 వేసి ఆడవాళ్ళని తక్కువ చేసి చూస్తున్నారు. మీరు ఆడవాళ్ళు వెళ్ళి ఆ మీడియా ఛానల్ మీద, ఆ గవర్నమెంట్ మీద, వాళ్ళ మీద కేసులు పెట్టాలన్నాడు. చాలా మంచి మాట, గ్రేట్. ఇదే మాట తీసుకుందాం. టీడీపీ సోషల్ మీడియా పర్సన్ మొన్న అరెస్ట్ చేశారు, కిరణ్ అన్నాడు. అంటే నేను ఆయన సమర్థించట్లేదు, తప్పు మాట్లాడాడు, తర్వాత సారీ చెప్పాడు, ఓకే పక్కన పెట్టండి. దానికి వైసీపీ పార్టీ వాళ్ళు సాక్షియే ప్రచారం చేసింది. భారతమ్మని అలా అన్నాడు, భారతమ్మని అలా అన్నాడు, భారతమ్మన. మరి మీరెందుకు వేసారు అన్నిసార్లు? అంటే భారతమ్మని మీరే కదా మరి చులకం చేసింది. ఏ ఛానల్ ఇప్పుడు అతను ఒక్కసారే అన్నాడు, మరి సాక్షిలో మాత్రం భారతమ్మని అలా అన్నాడు, భారతమ్మని అలా అన్నాడు, భారతం. ఇప్పుడు ఎవరు భారతం వెళ్ళి ఎవరి మీద కేసు పెట్టాలి? కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పిన థియరీ ప్రకారం భారతం వెళ్ళి ఎవరి మీద కేసు పెట్టాలి? మరి వీటికి మళ్ళీ సమాధానం ఉండదు. జనాలు చూడండి, అంటే అభిమానం ఖచ్చితంగా ఉంటుంది. అది వైసీపీ పార్టీ వాళ్ళైనా టీడీపీ పార్టీ వాళ్ళ ఎవరైనా కానీ అభిమానం ఉండటాన్ని తప్పన్నాం. ఇక్కడ వైసీపీ పార్టీ వాళ్ళని టీడీపీ పార్టీ వాళ్ళు తప్పు చేసినా మనం మాట్లాడతాం దాని గురించి. కాకపోతే వీళ్ళు చేసిన తప్పుని తప్పించుకోవడానికి తప్పు మీద తప్పు మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇక వైసీపీ పార్టీ లీడర్ ఒక ఆయన మహేష్ అన్నారు, ఆయన వచ్చి ఇప్పుడు మీరు విన్నారు కదా ఈ ఆడియో, ఆయన ఏమంటాడు? బల్లగుద్ది నేను తప్పు చేయలేదు అని మాట్లాడు. ఆయన వచ్చి ఏం మాట్లాడారు తెలుసా? ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన దానికి సాక్షికి వైసీపీ పార్టీకి సంబంధం లేదు, ఆయనది అతని వ్యక్తిగత మాటలు చెప్పాడు, అంటే తప్పు చేశాడని ఆయన ఒప్పుకున్నాడు. మాకు ఆ పార్టీకి సాక్షి ఛానల్ కి సంబంధం లేదు, మేము కూడా ఖండిస్తున్నాం ఆయన మాటలను అన్నాడు. ఇప్పుడు ఎవరి మాటలు నమ్మాలి మనం? తప్పు చేయలేదు అన్న ఈయన మాట నమ్మాలా? తప్పు చేశాడు ఏదన్నా ఉంటే ఆయన మీద చూడండి, సాక్షిని వైసీపీ పార్టీని లాగొద్దు అన్న ఆయన మాటలు వినాలా? ఏది వినాలా? ప్రజల కన్ఫ్యూజన్ లో ఉన్నారు. యాక్చువల్ గా మీకోసం అది క్లిప్ కావాలంటే వినిపిస్తాను కూడా. వైసీపీ పార్టీ ఆయన మాట్లాడింది. పాల్గొన్నటువంటి కృష్ణంరాజు గారి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనయే గాని వైఎస్ఆర్సీపీ పార్టీకి గాని సాక్షి ఛానల్ కి గాని ఏమాత్రం సంబంధం లేదు. దానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి గాని సాక్షి ఛానల్ కి గాని ఎటువంటి బాధ్యత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. మహిళల మీద ఎవరైనా సరే వారి ఆత్మ గౌరవాన్ని తగ్గించేలా, కించపరిచేలా, తగ్గించేలా ఎవరు వ్యాఖ్యలు చేసినా అవన్నీ ఖండించేయే. కృష్ణంరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా
వైఎస్ఆర్సీపీ పార్టీగా మేము తప్పనిసరిగా ఖండిస్తూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ అంటే తప్పు చేశాడని ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారు. మరి అదే వీళ్ళ వైసీపీ పార్టీ సాక్షి మరి అతను ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాడు? అంటే ఇప్పుడు ఇతను కరెక్టా లేకపోతే అతను కరెక్టా? అంటే స్క్రిప్ట్లు ఇచ్చిన వాళ్ళది తప్పు అంటారా? ఒక రకంగా ఇప్పుడు స్టాండ్ లేదనుకోవచ్చు ఈ ఇష్యూ. ఏది తప్పుని యాక్సెప్ట్ చేయాలా లేకపోతే ఇంకా రిఫ్యూజ్ చేయాలా, దీన్ని ట్రాక్ చేసుకుంటూ పోవాలనేది ఒక రకంగా వైసీపీకి స్టాండ్ లేదని చెప్పుకోవచ్చు. అంటే ఏది చేసినా ఫైనల్ గా చంద్రబాబు చేసింది తప్పు, టీడీపీ పార్టీ చేసేది తప్పు, కూటమి చేసేది తప్పు అని ప్రూవ్ చేయడానికే. అండ్ వన్ మోర్ థింగ్, రాజధాని అమరావతి పెద్ద బోటకం అని చెప్పి ఇక్కడ క్రియేట్ చేయడానికి జరుగుతున్న కుట్ర వాస్తవంగా మాట్లాడుకోవాలంటే దానికి అంటే మాట్లాడుకోవచ్చు, కానీ మరీ లిమిట్స్ దాటేసి ఆడవాళ్ళ గురించి మాట్లాడడం అది అయితే చాలా తప్పనైతే నా ఫీలింగ్. మీడియా అనేది న్యూట్రల్ గా చాలా వరకు తగ్గిపోయింది. ఒక పార్టీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఛానల్లే చూస్తున్నారు, ఒక పార్టీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఛానల్లే చూస్తున్నారు. అలాంటి టైంలో ఈయన ఇందాక కూడా ఒక కామెడీ డైలాగ్ వేసాడు, సాక్షి నిజాలే చూపిస్తుంది కదా అని చెప్పేసి. నిజాలు చూపిస్తే నువ్వు అలా మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాలు చూపిస్తే తప్పు చేసిన సారీ చెప్పినోడు నేను అసలు తప్పే చేయలేదని మాట్లాడుతున్నాడు. ముందు రోజు ఆ రోజే సారీ చెప్పాడు, ఇక్కడ కట్ చేస్తే తప్పే చేయలేదు వాళ్ళే అబద్ధం అని చెప్పి అంటున్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మాటే వాళ్ళకి న్యూట్రల్ లేదు. పార్టీ తరపు నుంచి వచ్చేమో ఆయనది తప్పు మేము ఖండిస్తున్నామని చెప్పి వాళ్ళు అంటారు. అంటే జనాలు ఈ గమనించుకోవాలా, అది టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ కాదు. సో జనాలు కొంచెం ఆలోచించి ఉండండి. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా సాయి గారి మాటలు. సో ఎట్టి పరిస్థితుల్లో జర్నలిస్ట్ అనే ముసుగులో కొంతమంది మాట్లాడిన మాటలు వైసీపీ వాళ్ళు ఇంకా రిఫ్యూజ్ చేస్తున్నారు. సో వాస్తవాన్ని చూసుకుంటే ఓవరాల్ గా వైసీపీ ఒక స్టాండ్ లేదని అనుకోవచ్చు ఈ విషయంలో. సో నిజంగా అమరావతిపై వైసీపీ ఎవరైతే అనలిస్టులు సోకాల్డ్ జర్నలిస్టులు చేసిన వ్యాఖ్యల గురించి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని, అక్కడ వేశ్యలే ఉంటారని మహిళా ప్రపంచాన్ని, ఎందుకంటే బేసిక్ గా తెలుగు రాష్ట్రాల్లో మనకి తెలుగు సంస్కృతి ప్రకారం ఆడవాళ్ళని చాలా గౌరవిస్తాం. సో సరే వాళ్ళు ఎంత కొంతమంది వేరే విధంగా ఉన్నా సరే డైరెక్ట్ గా ఎవరు దూషించరు. సో పార్టీలకు అతీతంగా పార్టీ రంగు పులుముకొని పూసుకొని వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు దుమారం రేపుతున్నాయి. సో వాళ్ళు చేసిన వ్యాఖ్యల గురించి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలో అని మీరు అనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో చెప్పండి.